హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాము. ఇదైతే 10 డేస్ బ్యాక్ వీడియో. ఈ రోజుకైతే కుదిరింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇక ఆ రోజు పొద్దున్నే లేచిన పని అంతా అయిపోయింది, అవన్నీ వీడియో అయితే తీయలేదు. స్నానం చేసి ఇక అంత వంటకాడికి వచ్చేసిన. శ్రద్ధకైతే స్కూల్ ఉంది. డైలీ అయితే స్నానం చేసి ఏమి ఉండ, అప్పుడప్పుడు వీలున్నప్పుడు స్నానం చేసి ఉంటా, లేదంటే స్నానం చేయకుండా వంట చేసి పెట్టేస్తా. ఇక మా చిన్నోడు అయితే నేను కాడుతా ఉండు, పైంట్ వేసుకోరంట, పైంట్ వేసుకుంటలేదు, చల్లగా చలి పెడుతుంది. నైట్ స్వెటర్ వేసుకోమంటే కూడా స్వెటర్ వేసుకుంటలేడు. రోజు వాడు వండుకున్నాక గాఢ నిద్రలకు పోతేనే స్వెటర్ వేయాలి, లేదంటే మామూలు కోసం పండుకున్నాక వేసినాం అనుకో ఇంకా బాగా లేచి నిద్ర అంతా తేలిపోతుంది. ఇక రచ్చ రచ్చ వేస్తుండు. వాడు వన్నాక వేస్తున్నా, మళ్ళీ లేవంగానే ఇప్పేస్తున్నా. చలికి మరి సరిది అయితే ఏమో రేపు కానీ ఇప్పటికైతే అట్లున్నది. పొద్దున్న లేవగానే ఇప్పేస్తాడు. లేవంగానే నేనైతే కొంచెం పని చేసేటప్పుడు ఇప్పేస్తా, కానీ వాడు లేవగానే ఇప్పేస్తాడు స్వెటర్. ఇక వంట విషయానికి వస్తే మాత్రము అప్పటికే టైం అయిపోతుంది. 7:40 అవుతుంది. అనుకున్నది కేవలం ఒక 40 నిమిషాలలో అన్నం కావాలి, కూర కావాలి, కాబట్టి రెండు వండితే లేట్ అవుతుంది అని చెప్పి 2 టమాటాలతోని టమాటా బిర్యానీ అయితే చేసేసిన. ఇక అన్నీ ఒకటేసారి కూర్చొని నిమ్మలంగా పోయలేదు, ఎందుకంటే లేట్ అయిందని చెప్పి పొయ్యి మీద బగోన పెట్టేసి టకటక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కరివేపాకు అన్ని ఒక్కొక్కటి సెట్ చేస్తా ఉన్నా. అక్కడ సిమ్లో పెట్టిన మంట అయితే పెద్ద పెడితే మాడిపోతుందని చెప్పి. ఇదైతే ఏంటిది పుదీనా అంతకుముందు రోజు తెచ్చింది, సండే రోజు తెచ్చింది, మండే రోజు చేసిన అనమాట. ఇది పోయిన మండే వీడియో, మొన్న మండే కాక పోయిన మండే వీడియో. కర్రీకి అయితే ఆ రోజు కూరగాయలు లేకుండే, ఇంకా మళ్ళీ ఇంకోటి కాబట్టి తొందరగా ఏమైతే ఆలోచించి ఇచ్చేసిన. అప్పటికే రైస్ అయితే కడిగి పెట్టేసిన. అన్నం వండి ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నా, ఎగ్స్ ఏం లేవు. అంత ముందు రోజు సాటర్డే రోజు తాలిపేసిన అన్నం పెట్టిన, మళ్ళీ ఈ రోజు కూడా తాలిపేసిన అన్నం పెడితే తింటో తినని చెప్పి మళ్ళీ ఇట్లా టమాటాలతో బిర్యానీ చేసిన. మళ్ళీ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే సండే రోజు ఆ రోజు మేము ఏంటి మటన్ తెచ్చుకోక సొరకాయ కూర వండుకున్నాము. కొంచెం టమాటాలతో బిర్యానీ చేస్తే ఆ ఫ్లేవరు, అంటే ఏంటిది మటన్ చికెన్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఎగ్ బిర్యానీ లెక్క ఉంటుంది. ఎగ్గులు మాత్రమే తక్కువ, అని ఇట్లా వండుకుంటే మాత్రం ఎగ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఏం లేదండి, సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవస్తుంది. ఫస్ట్ అయితే నూనె పెట్టుకొని హోల్ గరం మసాలా అంటే దాచిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, కొంచెం సాజీరా, మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, ఒకటని కోడి గోలిన తర్వాత మన అన్నం పోజ్ చేసుకున్నట్టనే అల్లిగడ్డ పేస్ట్ వేసినాక పసుపు వేస్తాం. అవన్నీ గోలిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కోశాలని అందులోనే వేసేసిన, డైరెక్ట్ చూసిరు కదా. ఈ టమాటాలు అన్ని మంచిగా మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటేనే కమ్మగా మంచిగా ఉంటుంది టేస్ట్. పెరుగు, కారం, ఉప్పు. మరి పెరుగు డైరెక్ట్ వేస్తే వెంట పలిగినట్టు కాదా అంటే సిమ్ములో పెట్టేసుకుంటే పలిగినట్టు గానే కాదు. ఇంతకుముందు నేను ఒకసారి వీడియోలో అంటే బిర్యానీలో డైరెక్ట్ పెరిగేస్తే పొయ్యి మీద వేస్తే అంట అక్క పగిలినట్టు కాదా అని అడిగిరు. సిమ్ములో పెట్టి వేస్తే పగిలినట్టు గానే కాదు, ఎందుకంటే నేను చాలా సార్లు నేను వంట చేస్తున్నా కానీ అన్నం అందుతో లేదో శ్రద్ధకు టైం వేస్తారు కానీ టెన్షన్ పడతా ఉన్నా. శ్రద్ధ అయితే స్నానం చేసి వచ్చి ఆమె డ్రెస్ యూనిఫామ్ వేసుకుంటా ఉంది. ఇక బాబుడైతే కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసిండు. ఇక మా చిన్నోడు అయితే అటు ఇటు తిరుగుతూ ఉండు. పసుపు అసలు ఫస్ట్ వేయడం మర్చిపోయినా, టమాటాలు వేసినాక యాదకొచ్చింది. ఆ టెన్షన్లో పసుపు ఎప్పుడు వేసిన కూడా గుర్తులేదు. ఏమో తేడా ఉంది, తెల్ల ఉంది అంటే అప్పుడు పసుపు మర్చిపోయినా చెప్పి లాస్ట్ టమాటాలు మగ్గినాక వేసిన అనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం అంటే బాగా స్వీట్నెస్ లేదు, బాగా పుల్ల లేదు, నార్మల్ పెరుగు అయితే ఒక చూపించిన అట్లా వేసిన. ఇప్పుడు వెంటనే కారం పొడి వేసేసుకుంటా నేను. కానీ ఈ చలికాలం వస్తే మాత్రం పొద్దున్న లేచి పిల్లలకు వంట చేసుడైనా ఇంట్లో పని చేసినైనా చాలా కష్టం, ఎందుకంటే చలి పెడతా ఉంటుంది, వండుకోబుద్ధి అవుతుంది. నాకైతే అస్సలే లేవబుద్ధి అయితే లేదు. నేను ఉత్తప్పుడు మామూలుగా చలికి ఓరవా, నాకు చలి పెట్టిందంటే స్వెటర్ ఇట్లా వేసుకుంటా. అది ఇంకా చలికాలం కాబట్టి లేవబుద్ధి అయితే లేదు. లేట్ లేస్తేనేమో శ్రద్ధకు టిఫిన్ అందుతలేదు. ఇదే అవుతుంది. ఏంటిది చలికాలం పోయేదాకా నాకు ఇదే టెన్షన్. ఎండాకాలంలో నేను ఎంత ఎండకైనా ఓర్చుకుంటా, వేడికి కానీ చలికి అయితే అస్సలు ఓర్చుకోను. పెరిగేసి మగ్గినాక కొంచెం గరం మసాలా వేసిన తర్వాత అదేంటి పువ్వు ఉంటుంది, మరి అది పువ్వు కొంచెం వేసిన అనమాట. ఆ పువ్వు నాకు సరిగా వస్తుంది కదా. ఇక మొత్తం మంచిగా మగ్గించిన తర్వాత ఇట్లా నూనె మొత్తం పైన ఎక్కువ తేలాలి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. అప్పటిదాకా అంటే కచ్చపెచ్చి ఉడికినప్పుడు అయితే పోసుకోదు. మన నూనె మొత్తం సపరేట్ అయిపోయినాక వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఎట్లా పోసుకున్నా అంటే నేను 1:1.5 వాటర్ అయితే పోసుకున్నా. బియ్యం నానబెట్టుకున్నప్పుడు అలా కొంచెం కొలతతో పోసుకున్నా, అలా వాటర్ పట్టలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఇప్పుడు పోస్తున్నా. ఏం లేదండి, 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్‌న్నర వాటర్ వేయాలి. లేదు కొంచెము మెత్త అవుతుంది అన్నాం అనుకో, బియ్యం బట్టి 1:1 పోసుకోవాలి. కొత్త బియ్యం అయితే పాత బియ్యం అయితే ఇంకో 1:2 పోసుకోవాల్సి వస్తుంది. బియ్యం బట్టి మనం వాటర్ అయితే పోసుకోవాల్సి వస్తుంది. ఇక వాటర్ పోసినాక ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలనుకో ఇక అది చేసి ఉండేది మళ్ళీ ఇంకో కూర వండుకోవాల్సి వస్తుంది. ఇక సాల్ట్ మంచి చెక్ చేసుకొని కొంచెం ఉప్పు ఉండాలి నీళ్ళు అయితే మనం టేస్ట్ చూసినప్పుడు. నేను మళ్ళీ కొంచెం వేసిన. ఇట్లా వేసుకుని మాత్రం ఏం కర్రీ అవసరమే లేదు, కొంచెం పెరుగు ఇది కలిసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
మా చిన్నోడు నోనో అంటుండు కదా బ్యాక్గ్రౌండ్ లో, వానికి పాపడాలు ఇచ్చి ఉంటే అయిపోయినాయి, వాడికి కావాలని చెప్పి నా దగ్గర లేవని చెప్పలేక నోనో అంటాడు. నోనో అంటే మన దగ్గర అయిపోయినాయని అర్థము, ఇక మనకి కావాల్సింది ఇవ్వాలి. ఇక ఆడ కూర్చొని నిమ్మలంగా వేద్దామంటే కూడా, ఎందుకంటే ఇటు పొయ్యి మీద చూసుకుంటే శ్రద్ధకు జుట్టేస్తున్నా, పొయ్యి కాడ జుట్టేదు, ఎంటుకలు కర్రీలన్నా అన్నములన్నా పడితే అనుకుంటుండొచ్చు. అందుకే సైడ్కి ఇటు వచ్చి వేసిన, అటు అదవుతుంది, ఇటు ఈమెకి జడేస్తున్నా, చూసుకుంటాను అన్నమాట. వేసారు రాగానే మళ్ళీ అన్నం మళ్ళీ వేద్దామని చెప్పి. ఇంకోటి, అంత ముందు రోజు సండే కాబట్టి తలస్నానం చేపించిన, అన్ని చిక్కు ఎంటుకలు కూడా మొత్తం తీయలేదు. ఆ రోజు చిక్కులు తీయాలి, జుట్టు వేయాలి, 2 జుట్లు వేసి. ఒక జుట్టు అయితే ఫాస్ట్ అయిపోతుంది, కానీ 2 జుట్లు వేసి ఆ రిబ్బన్లు కట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇంత కష్టపడి పొద్దున్న లేచి ఆడవాళ్ళం అందరము వాళ్ళకి టిఫిన్ కట్టి, స్నానాలు చేయించి, జుట్లు కట్టి, అన్ని రెడీ చేసి బస్సు ఎక్కించి బస్సుకు పంపిస్తాము. ఇంత కష్టపడి పంపిస్తున్నాం కదా ఫీజులు కట్టి. మరి స్టడీ ఎంత ఉందని చెక్ చేసుకుంటే మా సైడ్ అయితే స్టడీ అయితే అంత మాత్రమే, ఏమి మంచిగా లేదు అసలు. నేను చెప్తున్నా, మాకు తెలిసిన మటుకైతే మా శ్రద్ధ ఈడ గవర్నమెంట్ స్కూల్ అయినప్పుడు మంచిగా చదివింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రైవేట్ స్కూల్ వేసినప్పటి నుంచి మొత్తం స్టడీ మొత్తం అంత మంచి అనిపించట్లేదు. పోయినసారే అంటే ప్రైవేట్ లెక్కలు తీసేద్దాం అనుకున్నాము, ఏమో మరి ఒక సంవత్సరమే కదా మళ్ళీ అల్లకి పోయింది. ఈసారన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో ఉంచిన మళ్ళనే, అంటే ప్రైవేట్ దాంట్లో. అల్ల ఇప్పుడు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అసలు ఏం లేదు. ఈడ గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు అంత ఇంత మంచిగా చదివింది, ఏమైనా అడిగినా చెప్పింది. కానీ అల్ల పోయినాక మొత్తం మనది ఏంటి స్టడీ అనేది మొత్తం లాస్ అయిపోయింది అనమాట. ఇంకోటి, మాదికైతే కాంపిటీషన్ గా స్కూల్స్ అయితే లేదు, ఒకటే స్కూల్ ఉంది మా సరౌండింగ్ గా, లేదంటే గజ్వేల్ పోవాలి. గజ్వేల్ బస్సులు అయితే మాకు రానే రావు. గజ్వేల్ అయితే మాకు ఇంచుమించు ఒక 18-20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆ బస్సులో వస్తే మంచిగా పంపించే వాళ్ళం మేము మేబీ. ఎందుకంటే ఆడ మస్తు స్కూల్ ఉంటాయి, ఒక ఇంచుమించు 10-15 ఉంటాయా ప్రైవేట్ స్కూల్. కాబట్టి కాంపిటీషన్గా మా దాంట్లో మంచిగా చెప్తే మా దాంట్లోకి పిల్లలు తోలుతారని చెప్పి అట్లనే కొంచెం చదువు చెప్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడు మా అన్న వాళ్ళ కూతురు అయితే అక్కడ చదివిపించింది కాబట్టి మంచిగా స్టడీ ఉంది వాళ్ళకు ఇంగ్లీషు. ఇదైతే అసలు ఇంగ్లీష్ వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకున్నాం, కానీ అస్సలు కాలేదు. మెయిన్ అయితే మా టార్గెట్, నాకైతే ఇంగ్లీష్ మా శ్రద్ధ మంచి రావాలి, చదవాలని నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో మస్తు పూర్, నేనే చదువుకోలే, మా శ్రద్ధ మంచి చదువుకోవాలని నాకు ఇష్టము. ఏమో ఇక ఇంత మాత్రం ఉంది కాబట్టి నెక్స్ట్ అయితే బాగానే మొత్తము ఏంటి నేర్పిస్తా అంటుండు కూర్చోబెట్టి. ఆ ప్రైవేట్ స్కూల్కి అయితే తీసేస్తాం, ఇక వాళ్ళు ఏమి ఉంచము. సంవత్సరానికి 30,000, 30,000-35,000 అవుతుంది శ్రద్ధకు. పోయిన ఇయర్ అంటే 1 yearకు 30,000-35,000 అవుతున్నాయి నాకు. ఆ ఫీజులు, బస్ ఫీజు, మళ్ళీ ఏంటి బుక్స్కు, అన్ని ప్రతి ఒక్కరు కలిపి 30,000-35,000 అవుతున్నాయి. అంటే 2 సంవత్సరాలకు ఇంచుమించు 70,000 అయినా సరే కానీ మంచిగా అవుతాం అనుకున్నాను, కానీ అస్సలు స్టడీ మంచి లేదు. నెక్స్ట్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాం. మేము అనుకుంటుంది కరెక్టా లేదా కామెంట్ చేయరు, ఎందుకంటే పైసలు వృధా అయిపోతున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు కాబట్టి అట్లా అనుకుంటున్నాము. ఇక అది పక్కన పెడితే మాత్రం శ్రద్ధ బస్సు వచ్చే టైం అయింది, అన్నం అయితే ఇంకా కాలేదు. ఇక ఆమెకు లేట్గా అవుతుందని చెప్పి ఆమె జుట్టు వేయగానే మొహానికి పౌడర్ బొట్టు ఏది పెట్టుకోలేదు, రాగానే షూ అయితే వేసుకుంది. శ్రద్ధ డైలీ ఏంటంటే టైం ఏంటంటే మొహానికి బొట్టు చూసుకోలేదు, షూ వేసుకొని రెడీ ఉంటారు రాగానే బస్సు ఎక్కొచ్చాను ఉద్దేశంలో. మళ్ళీ నేనే బయటకు బొట్టు పౌడర్ అయితే తెచ్చి పెట్టిన. ఇంకా అన్నం కాబట్టి ఖాళీ కాబట్టి మరలోసి నట్టుకుండి కొన్ని బాక్స్లు పెట్టించినాము, బ్రేక్ టైంలో తింటుందని చెప్పి. ఈ లంచ్ బాక్స్ అయితే బాగా షాప్కి పోతారు కాబట్టి పోయేటప్పుడు తీసుకోతా అంటే ఇక మొత్తానికి ఆ రోజు అన్నం కాలేదు. అన్నం దగ్గర పడగానే ఒక ఉమ్మగిలితే అయిపో, ఒక 5 నిమిషాల టైం అయితే అన్నం ఉమ్మగిలు బాక్స్ పెడితే కథం. ఇంకా అప్పటికైతే మేము చాయ్, పాలు, నీళ్ళు అని అసలు ఏం తాగలేదు. ఇక పాలు కాబెట్టేసిన, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాలు కాబెట్టి మా చిన్నోనికి పోయాలి. ఇక మా చిన్నోనికి అయితే చపాతీ ఉంచేసి కొంచెం చక్కెర వేసిన. పిల్లలు పోయేదానికి హడావిడిగా నేను బావ ఇక చూడు పంపిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరేమో ఇట్లా అనుకుంటున్నాను నేను. ఈ బావనేమో బాస్కెట్ ఇవ్వమంటుండు, బాస్కెట్లో మళ్ళీ బాక్స్ తీసుకోదామని నేను, బాటిల్ పెట్టుకోరాదని బావ. ఇక ఇద్దరం చూసా బాటిల్ అనుకొని బాస్కెట్లో వాటర్ పోసి ఇచ్చొచ్చిండు. బస్సు మిస్ అవుతుందని చెప్పి శ్రద్ధ అయితే ఫస్ట్ కిందికి పంపించినాము. ఇక తర్వాత బావ పోయిండు. చలో బస్సు వస్తేనే ఉంది, ఇవన్నీ రెడీ చేసి లోపు చూడుర్రి. ఈ స్కూల్ అయితే మాకు దగ్గరనే ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది, అంతే, ఎక్కువ దూరం అయితే ఉండదు. ఇక రోజు పోయి దించొస్తే లేట్ అవుతుంది అని చెప్పి, అంటే కొంచెం అటు ఇటు అవుతుంది. బస్సు పంపించాము రెగ్యులర్గా పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది అని చెప్పి. మా చిన్నోడు అయితే రోజు శ్రద్ధ బస్సు ఎక్కినాక బాయ్ చెప్తాం, బయట ఖచ్చితంగా వస్తుంది. మేము అందరం వస్తాము చూసి, ఆమె ఎక్కినాక మేము మళ్ళీ పోతాం. అన్నమా ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, అదా తింటావా, వాటరా ఏంటిది తింటావా, ఏం తింటావు, అమెరికా పొరలో కాబట్టి వెళ్ళాడు. మా చిన్నోనికి అయితే పాలు పోసేసిన 1 కప్, అంటే రొట్టెలు నానడానికి. ఇప్పుడు నేను చాయ్ పెట్టుకుంటున్నా. ఏంది నాన్న, చాయ్ పెట్టుకుంటున్నా నా మంద మాత్రమే. బావ అయితే అప్పుడు తాగుతలేడు.
అందుకే నేను నా మందం పెట్టుకున్నా. అన్నం అయింది, పక్కన బంద్ చేసిన. ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి? ఇది కావనా ఇది కావనా ఇది కావనా ఇది కావనా? తింటావా? మా చిన్నోనికి అయితే పాలు ఆపించిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా షార్ట్స్ తీసినాము శ్రద్ధ మంత్రం ఛానల్లోకి. ఇక మా అత్త మరి పోయి షార్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చి ఇక శ్రద్ధకైతే టిఫిన్ పెడుతున్నా. బావ కూడా తిన్నాడు అప్పటికి. ఇక బావకు శ్రద్ధకి ఇద్దరు కలిపి పెడుతున్నా. అప్పటికి నేను కూడా తిన్నా. తిండి పొడి చేసినాం ఇదైతే. కానీ ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా. ఏం కూరలు అంటే కూరలు ఇంట్లో లేనప్పుడు స్పీడ్గా అయిపోతాకైతే ఇట్లా ట్రై చేస్తే మాత్రం మస్తు ఉంటుంది టేస్ట్. బిర్యానీ టేస్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను 100% చెప్తున్నా. ఒకసారి ఏంటిది ట్రై చేసి కామెంట్ చేయరి ఎట్లొచ్చిందో. ఇక బావనైతే బిర్యానీ వేస్తే కొంచెమే పెట్టమంటాడు అన్నం బాక్స్. చూడరు ఎంత పెడతాడో. ఇక శ్రద్ధ పొద్దున కొంచెం తినలే కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టిన. ఇక అంటే తింటే తినా లేకపోతే ఇంటికి తెచ్చినా సరే అని చెప్పి పెట్టిన. ఇక బావకైతే సరిపోతాడు, 2 స్పూన్లు వేసినాయి అంతే. ఏం చేస్తాము సరే అంటాడని చెప్పి ఎక్కువ పెట్టినాకో మళ్ళీ అట్టే రిటర్న్ తెస్తాడు. నా ఇష్టం కొద్ది పెడతాడు. ఇదైతే మాకున్నది ఇది. దీనికోసం విడుదల అంతా కారం వేయడు. అన్నమా అన్నవా కొద్దిగా దంపుకోవాలి. ఇప్పుడు బంద్ చేసిన అన్నం. ఇప్పుడైతే